హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో గెస్ట్గా విచ్చేసినటువంటి వ్యక్తి పోకలి నాగయ్య వర్మ గారు, టిఎల్ఎఫ్ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ పోకల నాగయ్య వర్మ గారు మనకు గెస్ట్గా ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. టిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పోకల నాగయ్య వర్మ ఈ మధ్య ఎక్కడ కనిపించినా అంటే సోషల్ మీడియాలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఏంటి దీని వెనక? అది వాస్తవేనా? మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి బలమైన కారణాలు ఏంటి? ముఖ్యంగా వైఎస్ యూట్యూబ్ ఛానల్కి ధన్యవాదములు. నిజమే సార్, నేను పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను, స్వతంత్ర అభ్యర్థిగా. బలమైన కారణం అంటే ఏమీ లేదు. ఒక సామాన్యుడు ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు చేయలేడా అనే ఒక ఉద్దేశంతో ముందుకు వస్తున్నా. అనేక సమస్యల్ని ఫేస్ చేసుకుంటూ వచ్చిన, మరి ఆ సమస్యల్ని రోడ్ల మీద ఎన్ని రోజులని కొట్లాడతా, చట్టసభల్లో ప్రశ్నిస్తా అనేది ఒక ధ్యేయంతో ముందుకు రావడం జరిగింది. నాగయ్య వర్మ గారు, మీరు చట్టసభల్లో లేవనెత్తే అంశాలు, అసలు మీకు ఒక ఎజెండా, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి మీకు ఒక ఎజెండా ఏంటి? అసలు ప్రధాన ఎజెండా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు తెలంగాణ వచ్చింది, ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నిరుద్యోగులు ఎన్నో ఆశలతో ఉన్నారు. ఉద్యోగాలు వేయకపోవడం వల్ల మేము రోడ్లెక్కి కొట్లాడినాం. సరే, ఏదేమైనా ఆ గవర్నమెంట్ పోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఆ నోటిఫికేషన్లు కొన్ని వేయడం జరిగింది. సరే, వాటి సమస్యలపైన ప్రశ్నిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా నేను పోటీ చేయడానికి ఒకే ఒక కారణం, కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ 40 మంది అధ్యాపకులు చనిపోతే ప్రభుత్వాలని, యాజమాన్యాలని మమ్మల్ని ఆదుకోండి, మేము వైట్ కాలర్ జాబ్ చేస్తున్నాం తప్ప మా పరిస్థితి దారుణంగా ఉంది, ఇలాంటి పరిణామాలు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు ఆదుకోరు అని చెప్పేసి మేము ఎన్నో రకాలుగా రోడ్లెక్కి అన్ని జిల్లాల్లో ఉద్యమాలు చేసినాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలే. అలాంటప్పుడు మా గ్రాడ్యుయేట్ ఓట్లతోటి మీరు గెలిచి మమ్మల్ని క్వశ్చన్ చేయకుండా, మా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఉన్నప్పుడు మా ఓట్లు మేమే వేసుకుంటాం, మేమే మా సమస్యల్ని చట్టసభల్లో ప్రశ్నిస్తాం అనే ఒక ఉద్దేశంతో నేను పోటీ చేస్తున్నాను సార్. నాగయ్య వర్మ గారు, ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఒక నిరుద్యోగులుగా కొంతమంది ప్రైవేట్ సెక్టార్లో, ఇప్పుడు మీరు ప్రైవేట్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు అంటే రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ ప్రభుత్వాలు కానీ విస్మరించడంతో మీరు ఒక ఎజెండా, అంటే నిరుద్యోగుల ఎజెండా కావచ్చు, ప్రైవేటు అధ్యాపకులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, వాటిని ప్రధానంగా వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆ ఎజెండా తోటి మీరు ముందుకు పోతా అంటున్నారు కదా. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం సరే గతంలో డిమాండ్స్ని సరే ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చర్స్ని రెగ్యులరైజ్ చేయడం ఒకటి, ఈ గవర్నమెంట్లో గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ అని చెప్పి విడుదల చేసి వచ్చిన తర్వాత రకరకాల నోటిఫికేషన్స్ ఇచ్చి భర్తీ చేస్తున్న క్రమం చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కాకుండా మీరు ఇంకా ప్రత్యేకంగా ప్రస్తావించే అంశాలు ఏమిటాయంటున్నారు? ప్రైవేటు లెక్చరర్స్, ప్రైవేట్ టీచర్స్ వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు మారినా వాళ్ళ జీవితాలు మారవు. ఎందుకంటే ఆ యాజమాన్యాలే ఈరోజు పోటీ చేస్తున్న తరుణం ఇది. ఇక మా సమస్యల గురించి పట్టించుకునే నాదులు ఎక్కడి. ఆ రాజకీయ పార్టీలు కూడా ఎవరికి ఇస్తున్నారంటే వాళ్ళకే ఇస్తున్నారు. ఇక సమస్యల్ని ప్రస్తావించడానికి, ప్రశ్నించడానికి ఎవరు లేరు. కాబట్టి మా ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకులకు కనీసం ఒక ఆరోగ్య కార్డు లేదు. ఏదైనా అనారోగ్య కారణమో ఏదైనా పరిస్థితిలో చనిపోతే వారి కుటుంబం రోడ్డున పడుతుంది. మరి అలాంటప్పుడు వాళ్ళని ఆదుకోవాలి. మరి ఆదుకోవాలంటే ఏం చేయాలి అంటే వీళ్ళ వల్ల కావట్లే. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఉద్యమం చేసిన మాకే తెలుసు వాళ్ళ సమస్యలు. కాబట్టి నా మొట్టమొదటి ఎజెండా ఒకటి విడుదల చేయడం జరిగింది. అందులో ప్రధాన అంశాలు ఏమున్నాయి? మొట్టమొదటి ఎజెండా ఒకటి, ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు కేజీ టు పీజీ, గెస్ట్ టు పార్ట్ టైం, ఇదంతా ప్రైవేటు వ్యవస్థే. వీళ్ళకు ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నా. నాకు వచ్చే జీతం 6 సంవత్సరాల్లో
నుంచి వచ్చే జీతము బాండ్ పేపర్లో రాసిచ్చి నా జీతాన్ని మీకు ఒక ఫండ్గా ఒక నిధిగా క్రియేట్ చేస్తా. ఏదైనా ఇంకా నాయకుల కాడనో అక్కడో ఇక్కడో నేను గెలిచిన తర్వాత ఆ ఫండ్కు జమ చేసి ఒక నిధిని ఏర్పాటు చేసి కనీసం వారి కుటుంబాలను ఆదుకునే ఏదైనా పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికైనా ఆ ఫండ్ను ఉపయోగించే ఉద్దేశంలో నేను ముందుకు రావడం జరుగుతుంది. నాగయ్య గారు, ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఈ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్కు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైనట్టుంది. సో నోటిఫికేషన్ విడుదలైందంటే అన్ని పార్టీలు కూడా ఆయా అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించేటువంటి సమయం ఆసనమైంది. దాదాపు అందరూ అనౌన్స్ కూడా అయింది అనుకుంటున్నాను. సో ఈ క్రమంలో ప్రధాన జాతీయ పార్టీలు అయినట్టు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు ఇద్దరు బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు రాజకీయాలు అంటేనే ఆర్థిక బలం, అంగబలం ఉండాలి. మరి మీరు ఒక బలహీన వెనకబడినటువంటి వర్గానికి సంబంధించిన వారు, ఎట్లా వ్యూహం ఏంటి, మీరు ఎదుర్కోవాలనేటువంటి ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆ తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఓట్లు అనేవి నిరక్షరాస్యులు వేసే ఓట్లు కావు. సమస్యలతో కూడుకున్న వాళ్ళం మేమంతా. నిరుద్యోగులం, ప్రైవేటు అధ్యాపకులు, నెక్స్ట్ ప్రభుత్వ అధ్యాపకులు, ఉపాధ్యాయులు కూడా మా కాడి నుంచి వచ్చిన వాళ్ళే. మా సమస్యలన్నీ వాళ్ళకి తెలిసినవే. కాబట్టి ఆ సమస్యల గురించి నేను పోరాడుతున్నా కాబట్టి ప్రభుత్వ అధ్యాపకులు కూడా నాకు మద్దతు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చారు, ఆ సమస్యలు తెలుసు వాళ్ళకి. వాళ్ళ కోసం పోరాడుతున్నా కాబట్టి ఖచ్చితంగా నాకు మద్దతు ఇస్తారు. ఆర్థిక బలం అనేది ఒక్కటే రాజకీయాలకు శాశ్వతం అనేది ఎప్పుడూ కూడా ఉండదు. దాన్ని మార్పు చేయడానికే నా ప్రయత్నం. ఖచ్చితంగా ఈసారి నేను గెలుస్తున్నా. చాపకంది నీరులాగా ఎలా ఉంటుందో ఆ బలవంతులకు, డబ్బున్న వాళ్ళకి ఒక బీసీ బిడ్డగా అన్ని కులాలను కలుపుకొని ముందుకు పోతున్నా. ఖచ్చితంగా గెలుస్తాను. ఓకే నాగయ్య గారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు సరే, మీరు నిరుద్యోగులకు సంబంధించినటువంటి, ఇప్పుడు మీరు ప్రైవేటు కాలేజెస్ చాలా ఉన్నాయి, కార్పొరేటు ఇవన్నీ ఉన్నాయి. మరి ప్రధానంగా ఈరోజు కార్పొరేటు విద్యా సంస్థలే ఆధిపత్యం టోటల్ వాళ్ళ చేతుల్లోకి పోయినాయి. ఉన్నత విద్య కావచ్చు, జూనియర్ కావచ్చు, ఇవన్నీ కూడా. మరి ఫీజుల నియంత్రణ లేదు. సరే, పేరెంట్స్ పరంగా చూస్తే వీళ్ళు మంచి విద్య అనేటువంటి వ్యామోహంలో లక్షల ఫీజులు, కనీసం హై స్కూల్ స్థాయిలో కూడా లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. మరి అది కూడా ఒక ఎమ్మెల్సీగా మీ దృష్టిలో ఉందా? ఖచ్చితంగా ఫీజుల నియంత్రణ అది ఆంధ్ర కార్పొరేట్ వ్యవస్థ ఒకటే కాదు, తెలంగాణ కార్పొరేట్ వ్యవస్థలు కూడా. తెలంగాణ అని పేరు చెప్పుకొని మనం ఏదో వాళ్ళని తక్కువ వచ్చి ఆంధ్ర వాళ్ళని ఏదో విడదీసి చెప్పడం కాదు. ఖచ్చితంగా పేరెంట్స్ అనేవాళ్ళు వ్యామోహంలో పడ్డారు. ఒక బ్యానర్లు పెట్టేసి, పెద్ద పెద్ద పేర్లు పెట్టేసి బ్యానర్లు పెట్టేసరికి వాళ్ళని దోపిడీ చేస్తారు. ఆ దోపిడీని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం, దాన్ని బట్టబయలు చేస్తాం. విద్యా వ్యవస్థని ప్రభుత్వాలపైన కూడా ఫోర్స్ తీసుకొస్తాం. ఒక చట్టాన్ని తీసుకురావాలి, ఒక ఫీజు రెగ్యులేటెడ్ చట్టాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు కూడా న్యాయం చేసే పరిస్థితి మేము ముందు చేస్తాం. నాగయ్యవర్మ గారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా సరే అన్ని నియంత్రిస్తారు. ఇప్పుడు ఇవన్నీ కూడా గతంలో కూడా కొంతమంది పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఈ వెనకబడినటువంటి బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. మరి వాళ్ళు లేవనెత్తని అంశాలు చట్టసభల్లో మీరు లేవనెత్తి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు సమస్యల్ని సాధిస్తారు అనేటువంటి నమ్మకం ఉందంటారా? గత 10 సంవత్సరాలుగా సమస్యల పైన రోడ్లెక్కి కొట్లాడుతున్నాను నేను. వాళ్ళేదో ఆర్థిక బలం ఉంచుకొని లీడర్లు రాజకీయ పార్టీలో చేసేది, కానీ మేము ఎలాంటి రాజకీయాల కోసం రావట్లేదు. ఇప్పుడు మా సమస్యలని మేము మరొకసారి ప్రశ్నించడానికే వస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నిస్తా. ఆ నమ్మకం నా వెంట ఉన్న నిరుద్యోగులకి, అధ్యాపకులకి, గ్రాడ్యుయేట్స్కి అందరికీ తెలుసు. ఎందుకంటే నా వెనకాల ఉండి పోరాడిన వాళ్ళంతా. కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు. ఇప్పుడు మీకు ఈ ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి కాలేజెస్ కానీ, నిరుద్యోగులు కానీ, ఇప్పుడు మీరంతా ప్రచారం మొదలుపెట్టారని అనుకుంటున్నాను. ఈ ప్రచార సరళిలో అందరి మద్దతు కూడా కడుతున్నారా? ప్రతి ఒక్క సంఘాలని, ప్రైవేట్ టీచర్ సంఘం, ప్రైవేట్ లెక్చరర్ సంఘం, కుల సంఘాలు, అన్ని సంఘాలతో మాట్లాడుతున్నా. ఖచ్చితంగా అందరూ నాకు మద్దతు ఇస్తున్నారు. డైరెక్ట్ ఓపెన్గా ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గానే నాకు మద్దతు ఇస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు గెలుస్తావని చెప్పేసి ఖచ్చితంగా నాకు ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మద్దతు కూడగట్టుకున్నా. ఇంకా ఏమన్నా అవకాశం ఉంటే, ఇంకెవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ మద్దతు కూడా తీసుకొని నేను ముందుకు వెళ్తాను.
ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, రేపు ఫిబ్రవరి 27th ఎలక్షన్ ఏదో ఉంది. మరి ఈ క్రమంలో అటు బలమైనటువంటి అభ్యర్థులు జాతీయ పార్టీల నుంచి బరిలోకి దిగుతున్నారు. మరి వాళ్ళు బుల్డోజర్ చేసి ఆర్థిక పరంగా మీరు ఇంత ప్రచారం చేసింది కూడా దాన్ని అధిగమించగలుగుతారా? అంటే పోల్ మేనేజ్మెంట్ అందరినీ కూడా మీ వైపు తిప్పుకోవడానికి మీకు అనుభవం ఏముంది? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి ఒక్క ప్రాధాన్యత ఓటుతోటి గెలవరు. అవును, ప్రయారిటీస్ ఉన్నారు. ప్రయారిటీస్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3 డబ్బులు తీసుకో, నీకు నచ్చినోడికి, కానీ రెండవ మనిషిని నేనే అవుతా. ఎస్, నిరుద్యోగుల గొంతుకు అవుతావు. ఖచ్చితంగా నేనే అవుతా. డబ్బు తీసుకో, ఓటేయి, రెండో ఓటు నాకేసినా నేను గెలుస్తా. ఆ నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో బరిలోకి వస్తున్నా. ఓకే నాగయ్య గారు, సరే మీరు ఒక మన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా మీ సామాజిక వర్గం సపోర్టు ఉంటుందని భావిస్తున్నారా? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చిర్రు. సరే, ఏదేమైనా భవిష్యత్తులో నన్ను ముందుకు తీసుకుపోయేది నా సామాజిక వర్గమే, నా నిరుద్యోగులే, నా ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులే. వీళ్ళందరే నా బలం. వాళ్ళతోటే నేను వస్తున్నాను. జోబులో రూపాయి బిల్ల లేదు, అయినా రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దామని వస్తున్నా. ఖచ్చితంగా గెలుస్తా. ఆ నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. సరే, ఇప్పటికీ మరి సమయం దగ్గరికి వచ్చింది. మరి మీరు సమీకరణాలు అంటే ఇంకా ఈ ఉన్నటువంటి తక్కువ వ్యవధిలో ఒక 3 weeks, ఈ 3 వారాల వ్యవధిలో మీ ప్రణాళిక బరిలోకి దిగుతున్నారు కాబట్టి ఒక ఈ నిరుద్యోగ ఎమ్మెల్సీలో మీరు అభ్యర్థిగా మీ వ్యూహం ఏంటి? అసలు ఎట్లా ప్రచార సరళి మొదలుపెట్టి ఇప్పుడు దాన్ని గతంలో ఏం చేశారు, ఇంకా ముందేం చేయబోతున్నారు? సింపుల్ ప్రశ్న. ఈరోజే ఇంటర్మీడియట్ బోర్డుకి వెళ్ళేసి ప్రైవేట్ అధ్యాపకులకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చేసి, మాకు అన్యాయం చేయకపోతే మాకు న్యాయం జరిగేంత వరకు నేను ఇంటర్మీడియట్ బోర్డు మీద ధర్నా చేస్తాను చెప్పిన. అదొక్క టాపిక్ చాలు, నా ప్రైవేట్ అధ్యాపకులు నాకు ఓటేస్తాను. నేను భవిష్యత్తులో ఇంకా కొన్ని రోజులే ఉంది ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల నుంచి రోడ్డెక్కి పోరాడుతూనే ఉన్నా. ఇవాళ ఏదో కొత్త కాదు నేను ఉద్యమం చేయడం, నేను ప్రచారం చేయడం. నేనంటూ నిలబడ్డాను అంటే దాదాపు అందరికీ నోటెడే. నేను ప్రచారం చేసినా చేయకున్నా నాకు ప్రచారం చేసే వాళ్ళే నా వాళ్ళు ఉన్నారు కాబట్టి గెలుస్తాను. ఓకే ఓకే నాగయ్య గారు, ఒకటి డౌట్ ఏంటంటే మీరు ఉమ్మడి నల్లగొండ వాస్తవ్యులు. ఇప్పుడు మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్. మీరు నాన్ లోకల్ అనేటువంటి ముద్ర ఏమైనా పడదు అక్కడ? 19 సంవత్సరాల నుంచి సింగరేణిలో నేను చదువుకున్నా. అక్కడే పీజీ చేసిన శతవారి యూనివర్సిటీ కింద గోదావరిగల్లో. అక్కడే నా ప్రస్తావన. సింపుల్గా చెప్పాలంటే నా మ్యారేజ్ కూడా అక్కడే అయింది. నేను నల్గొండ జిల్లా వాసినైనా కానీ ఇప్పుడు అక్కడ లోకలే. నేను అక్కడ లోకలే. 19 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం కాదు, 2 కాదు. మా కమ్యూనిటీలో కూడా యాక్టివ్గా ఆ ఉమ్మడి జిల్లాలో తిరుగుతున్నా కాబట్టి ఖచ్చితంగా మనవాడు అనే గుర్తింపు ఉంది. విద్యావంతుల వేదిక, మా పెరగ విద్యావంతుల వేదిక కూడా పెట్టినా. దానికి రాష్ట్ర చైర్మన్గా నేను పనిచేస్తున్నా. కాబట్టి నాకంటూ ఎక్కడి నుంచి, మళ్ళీ కరీంనగర్ నుంచే. కాబట్టి నాకు కరీంనగర్ వాస్తవ్యులు పూర్తి మద్దతు ఇస్తారు. ఓకే నాగయ్య గారు, సరే మీరు ఒక ఎజెండా తోటి ఈ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే మీ వ్యూహం ఖచ్చితంగా నిరుద్యోగుల గొంతుకై, మరి ప్రైవేట్ అధ్యాపకులకు సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిని గొంతుక అయ్యి మరి చట్టసభల్లో మీ గొంతును వినిపించి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మరి సమస్యల పరిష్కార దిశగా మీరు అక్కడ ప్రతినిధిగా ఉంటానని చెప్పి భావిస్తున్నటువంటి మీ ఆలోచన కార్యరూపం దాల్చాలని. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ నాగేష్ సార్. థ్యాంక్ యూ సార్. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నిరుద్యోగులు, ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకులు, ప్రభుత్వ ఉపాధ్యాయ అధ్యాపకులు, కుల సంఘాల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు, ఒక సామాన్య ఒక ప్రైవేటు అధ్యాపకుడు ఆర్థిక బలం, అంగబలం లేకున్నా మీ బలం చూసుకొని నేను మీ ముందుకు వస్తున్నాను. ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని నేను మీ అందరినీ
కోరుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.